కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో పర్యాటక జట్టు ఇంగ్లాండ్ ఓడించింది. దీంతో 5 టీ20ల మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో టీ20 మ్యాచ్ జనవరి 25 శనివారం నాడు చెన్నైలో చెపాక్లోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలోని పిచ్ను పరిగణలోకి తీసుకుంటే టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మొదటగా షమి రెండో టీ20 మ్యాచ్కైనా జట్టు ప్లేయింగ్ 11లో ఉంటాడా అంటే ఉండడు అనే సమాధానమే వినిపిస్తుంది. షమి ఫిట్నెస్లో ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతానికి లేనప్పటికీ కోల్కతా పిచ్ కండిషన్స్ ప్రకారం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ జట్టుకి అవసరం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన తుది జట్టులో షమిని ఆడించడానికి స్థానం లేకపోవడంతో అతన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇక చెన్నై పిచ్ను గమనిస్తే ఈ పిచ్ స్పిన్నర్లకు సహాయకరంగా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పేస్ కంటే స్పిన్నర్ల డామినేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి టీ20 మ్యాచ్లో ఎలా అయితే 3 స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగిందో అదేవిధంగా రెండో టీ20లో కూడా స్పిన్నర్లకే పెద్దపీట వేయనున్నారు. మొదటి టీ20 మ్యాచ్లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. అయితే రవి బిష్నోయ్కి మాత్రం ఎలాంటి వికెట్ దక్కలేదు. 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన బిష్నోయ్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. అదే సమయంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ కి చెన్నై పిచ్ సొంత మైదానం కావడంతో రెండో టీ20కి బిష్నోయ్ స్థానంలో సుందరికి అవకాశం దక్కనుంది అని సమాచారం. సుందర్ ఇటు అద్భుతమైన స్పిన్తో ప్రత్యర్థికి చెమటలు పట్టించగలడు, మరోవైపు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో బిష్నోయ్ స్థానంలో సుందర్ రావడం పక్కాగా కనపడుతోంది. ఈ ఒక్క మార్పు తప్ప మిగతా జట్టులో ఎటువంటి మార్పు ఉండబోదు. కాగా బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉండొచ్చు అనే వార్తలు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల ప్రకారం నితీష్ కుమార్ రెడ్డిని బ్యాటింగ్లో ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు దిగువ వరుసలో బ్యాటింగ్ చేస్తున్న నితీష్ బ్యాటింగ్లో పరిణతి చూపిస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టుకు అండగా నిలిచాడు. కాబట్టి ఫామ్లో కనిపిస్తున్న నితీష్ను జట్టు అవసరాల దృష్ట్యా చెన్నైలో జరిగే రెండో టీ20 మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో పైకి తీసుకురావచ్చు. అలానే మొదటి టీ20లో డకౌట్గా వెనుదిరిగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండో టీ20 మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయి. తిలక్ వర్మని 3వ స్థానంలో పంపనున్నట్లు సమాచారం. ఇవి రెండో టీ20 మ్యాచ్కు సంబంధించిన టీమిండియా తుది జట్టు వివరాలు. తుది జట్టు అలానే బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకేమైనా మార్పులు చేయాలని భావిస్తున్నారా? ఈ తుది జట్టు ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.